అందరూ బాగున్నారు కదా. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ మన టీడీపీ నాయకుల ఫౌల్ లాంగ్వేజ్. అంటే అక్కడక్కడ కొద్దిమంది గవర్నమెంట్ వచ్చేసింది, పెద్ద పెద్ద నాయకులు చిన్న చిన్న దురుసు మాటలు వచ్చేసినాయి. అవి దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా. అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు దాన్ని తగ్గించుకుంటే మంచిది ఫ్యూచర్ లో పార్టీ మనుగడకు కానీ మరి నెక్స్ట్ 5 ఏళ్ళు రావడానికి కానీ. సో ఇప్పుడు చూస్తే మొన్న ఆ, పేరు అయిన పాత్రుడు గారు, ఆయన బాధ కూడా మొన్న మీరు అందరూ యూట్యూబ్ లో చూస్తుంటారు కూడా, సర్క్యులేట్ అయింది వీడియో అది. గవర్నమెంట్ అఫీషియల్స్ మీద రోడ్ ఏదో బాగాలేదనేసి మరి అసలు ఇంకా బూతులు మనం మాట్లాడలేము, అట్లేదో మాట్లాడేస్తారు వాళ్ళ మీద. సో అది ఆ పాయింట్, అది నువ్వు రూమ్ లో పిలుచుకొని పర్సనల్ గా బూతులు మాట్లాడాల్సిన పని లేదు. అధికారులు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఏదో వైసీపీ లీడర్స్ ఏం చెప్తే అది చేస్తుంటారు. కానీ మనం ఇప్పుడు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చేసారు, ఇప్పుడు మీరు కూడా అట్లాగే బూతులు మాట్లాడుతూ ఉంటే కొడాలనానికి మనకి తేడా ఉంటుంది. అది కంపల్సరీ తగ్గించుకోవాలి. ఏదో పైన ఎవరు నిర్ణయం తెలియదు కానీ మీకు స్పీకర్ పదవి అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అసలు అటువంటి ఏమీ ఉండకుండా చూసుకుంటే, అసలు చిన్న ఎగ్జాంపుల్ అండి, చింతమనేని ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓ కొట్టారో తిట్టారో జరిగితే స్టేట్ మొత్తం దానివల్ల పార్టీకి ఇంపాక్ట్ అయింది. ఆ పాత రోజులు మారిపోయినాయి. అది ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా 20 ఏళ్ల కింద రాజకీయాలు కాదు అవి. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఏ చిన్న ఊర్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ద హోల్ పార్టీ ఓవరాల్ స్టేట్ వైడ్. అది గమనించుకోవాలి మన అందరం. ఇప్పుడు ఇదేందిలే నా ఎమ్మెల్యే పోతే నేనే ఓడిపోతా కదా అంటే కాదు, మొత్తం ఓవరాల్ గా ఇంపాక్ట్ అవబోతుంది. అది గమనించాలి అందరూ. అట్లానే మొన్న ఆయన జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కోపం అగ్రి, ఆయన వ్యాపారాలన్నీ నష్టపోయారు. కానీ మీరు వచ్చి టీవీ ముందు చేయడం ఎందుకు? మీ కోపం ఉంటే వెళ్ళిపోయి ఆయన మీద కేసు పెట్టుకోండి, అరెస్ట్ చేసుకోండి, లేదా ఆయన ఇంటికి పోయి కొట్టుకుని ఏదో చేసుకోండి. దాని మీరు టీవీ ముందు వచ్చి రే పొడుస్తా బిడుస్తా అవన్నీ ఎందుకు? మీకు ఒక ప్రజలు ఇచ్చారు ఇప్పుడు. ఓకే. అలానే మొన్న ఆయన మంత్రి గారు ఎవరు అచ్చెన్నాయుడు, ఆయన వచ్చేసి టీడీపీ బ్యాట్ చేసుకోండి మీ పనులు అయిపోతాయి అంటే మిగతా వాళ్ళకి పనులు కావా? అట్లాంటి ఏం చెప్పబోతున్నాం మనం అవన్నీ. మీకు ఊర్లో సింపుల్ అంటే, మీకు ఇప్పుడు టక్కిల నియోజకవర్గం ఉంది, ప్రతి కార్యకర్త మీకు తెలుసు, వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోండి, ఆడ చెప్పండి అరే మీకు పనులు కావాలంటే నేను అధికారులు చెప్తారా, మీరు పోయి పని చేసుకొని రానండి, క్లియర్ అయిపోయింది. దానికి మైక్ పట్టుకొని మాట్లాడాల్సిన పని ఏంది అసలు? నీకు కావాల్సిన పని జరగడం, కార్యకర్తలు పని చేయడం చేసుకో, హ్యాపీగా పోయి వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుకోవాలి, కలుస్తూ ఉంటారు కదా నిన్ను. నువ్వు వచ్చి పబ్లిక్ గా మాట్లాడినప్పుడు ఏమైపోతుంది, ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతుంది, అనవసరంగా వేరే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు మీరు. అది నాకు కరెక్ట్ గా అనిపించలేదు. సో ఇది మనం తగ్గించుకోవాలా. ఓకే, మనం మాటలే బేసిక్ గా, నీకు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంతే. దాని ప్రకారం మనం పోతే గానీ, టార్గెట్ 15 years, ఈ 5 ఏళ్లే కాదు 15 ఏళ్ళ వరకు మనం ఎలా ఉండాలి అనేది బాబు గారి ఆలోచన. దాని అందరం మనం ప్రతి ఒక్కరు తీసుకుపోతేనే పని అవుతుంది. ఇది షార్ట్ గా చెప్పాలనుకున్నాను. మన ఫ్రెండ్స్ సీనిగాడు మచ్చిగారు ఏమైనా చెప్పాలనుకుంటే, బాను మీ థాట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అంటే అది అధికారం చేతికి వచ్చింది కదా అని అధికార మదంతో నోటుకొచ్చినట్టు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది నాట్ యాక్సెప్టబుల్ ఒక కామన్ మ్యాన్ గా. సో ఎవరికైనా కూడా నువ్వు గెలవచ్చు, నువ్వు మంచోడే కావచ్చు, సో ప్రజలకి అది తీసుకెళ్తే నెగిటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది కాబట్టి, సో అది వ్యక్తికి కానీ పార్టీకి కానీ అంత మంచిది కాదు. ఇదే సేమ్ తప్పు వైసీపీ కార్యకర్తలు కూడా చేశారు. ఎగ్జాంపుల్ రోజా, కొడాలి నాని, పేరు నాని, వాళ్ళు వీళ్ళంతా చాలా మంది నోటు దూర్చుకి అడ్డు ఆపు లేకుండా, ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందుకని సో ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆయన గట నోటు దూసుగా దత్తపుత్ర అని స్క్రిప్ట్ రాసుకొని సరిగ్గా చదవలేకుండా కూడా అలా చేశారు. సో అట్ ది ఎండ్ ఏమైంది రిజల్ట్స్ ఇది. సో ఇది రిపీట్ కాకుండా మనం ఉండాలంటే, సో పద్ధతిగా పాడుగా నీట్ గా మనల్ని మన నోరు మన ఆద్యంలో ఉంచుకొని ప్రజలతో మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. వావట్టు శ్రీనివాస్. యా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఏదో అంటా ఉన్నారు. ఓకే, బట్ అంటే మనం వైసీపీ చూసిన హ్యాంగ్ ఓవర్ తో పోలిస్తే యా ఇది స్టార్ట్ అయింది. ఓకే, స్టార్టింగ్ కాబట్టి జనాలు కూడా ఓకే చూసి చూడనట్టు ఉంటారు. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇదే విధంగా వెళ్తే మటుకు యా లేనిపోని పాపం మీ వల్ల బాబు గారు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో మీరు మీరు మీ ఇండివిజువల్ కాదు, మీరు యువర్ ఏంటి యువర్ క్యారింగ్ టీడీపీ బ్రాండ్ ని మీరు జనంలోకి వెళ్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడిని కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకొని, సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, అచ్చెన్నాయుడు ఆయన ఆయన ఇండివిజువల్ గా అంటే ఆయన ఇంట్లో పంచిప్పి తిరగమనండి, ఎవరికి ప్రాబ్లం లేదు, ఏమైనా చేసుకోండి. మీరు బయటకు వస్తున్నప్పుడు మీరు టీడీపీ మినిస్టర్ కాబట్టి దాన్ని ఆ బేర్ మినిమం ఎక్స్పెక్టేషన్ నుంచి అదే జనాలకి అది ఇస్తే బాగుంటది.
అని అనుకుంటున్నాం. ఇప్పుడు మీడియా అనేది ఎంత పవర్ఫుల్గా ఉందో, ప్రతి ఒక్కడి దగ్గర టూల్స్ ఉన్నాయి. మీరు ఒక్క చెంపదెబ్బ కొట్టే లోపల, మీరు కొట్టే లోపలే వీడియో సర్క్యులేట్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటది. అంటే ఇప్పుడు ఏదో మనకు పవర్ ఉంది కదా, ఏదో చేసేస్తాం, ఎవడో ఏం చేయలేడు కదా 5 ఏళ్ళు అనుకుంటే మళ్ళీ సేమ్ అదే మిస్టేక్ రిపీట్ చేసినట్టు ఉంటది. సో కానీ టీడీపీ మినిస్టర్స్ కానీ ఎవరు ఆ రేంజ్కి అయితే అసలు అది అన్బిలీవబుల్లే. వైసీపీ రేంజ్కి ఎప్పుడు దిగజారరు హోప్ఫుల్లీ. బట్ కొంచెం మనం అలర్ట్గా ఉంటే బాగుంటది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు మేము చెప్పాలనుకున్న డిస్కషన్. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.